పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, కూటమి ఏర్పడిన ఏడాది కాలంలో అన్ని అరాజకీయాలేనని విమర్శించారు. తల్లికి వందనం, కరెంటు బిల్లు 300 దాటితే ఇవ్వకపోవడంపై టీడీపీ వారే విమర్శిస్తున్నారని ఆరోపించారు. అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. అలాగే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోట్లు పొడిచి ఈ రోజున మరి జగన్ అంటే నమ్మకం, మరి చంద్రబాబు అంటే మోసం అనే దాని మీద అన్ని రకాలుగా క్షుణ్ణంగా ఈ సంవత్సర కాలంలో చేసిన వాళ్ళ అరాచకాలు మరి అన్నింటి మీద కూడా ఈ బుక్ని రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు అలోలక్షణాన్ని బాధపడతా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం నాయకుల కార్యకర్తలకే అందరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మరి ఒక ఆల పార్టీలోనే మరి డిప్యూటీ స్పీకర్ అయిన వ్యక్తి ఇది అసలు ఇదేంటిది, ఈ అమ్మ తల్లికి వందనం అన్నదే మరి 300 యూనిట్లు దాటితే ఇవ్వకపోతే ఇదేం కరం, ఇదే ఆయన విమర్శించడం కూడా వైరల్ అవుతుంది. ఇలాగ ఆల పార్టీ వాళ్ళు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మరి రైతు భరోసా ఇవ్వలేదు, రైతులకి ధాన్యం కొనే విషయంలో కానీ, రైతులకు ఇబ్బంది పెట్టే విషయంలో కూడా, మరి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం.